హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ సాలిడ్ మెకానిక్స్లో ఒక ఇంపార్టెంట్ అయిన ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకుందాం. సో అదేంటి అంటే, ఒక హాలో సిలిండ్రికల్ సెక్షన్ ఇచ్చినప్పుడు దాని యొక్క ఎక్స్ట్రీమ్ ఇంటెన్సిటీస్ ఆఫ్ స్ట్రెసెస్, సో దానిలో ఎంతవరకు స్ట్రెసెస్ డెవలప్ అవుతాయి అనేది మనం క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. సో ఇది కొంచెం అడ్వాన్స్డ్ ప్రాబ్లం. సో అందుకోసమే ఈరోజు మనం ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకుందాం. సో దానికంటే ముందు మన ఛానల్లో 700+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ as సేఫ్టీ వీడియోస్. అవన్నీ కూడా చూడండి. ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ అదేవిధంగా లైక్ చేయండి మన వీడియోస్. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీరు మన గ్రూప్లో జాయిన్ అవుతారు. సో ఈరోజు మన ఈ ప్రాబ్లం అనేది చూద్దాం. ఏ షార్ట్ కాలమ్ ఆఫ్ హాలో సిలిండ్రికల్ సెక్షన్. సో ఒక కాలమ్ ఉంది, అది హాలో సిలిండ్రికల్ సెక్షన్లో ఉంది. సో దాని యొక్క అవుట్ సైడ్ డయామీటర్ 25 సెంటీమీటర్స్ అండ్ 15 సెంటీమీటర్స్ ఇన్సైడ్ డయామీటర్. సో ఒక హాలో సిలిండ్రికల్ సెక్షన్ ఉంది. ఓకే, సో హాలో సిలిండ్రికల్ సెక్షన్కి ఇదంతా కూడా సెక్షను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఈ సెక్షను అవుట్ సైడ్ డయామీటర్ ఎంత మనకి ఇచ్చారు, 25 సెంటీమీటర్స్. సో ఇది 25 సెంటీమీటర్స్. అండ్ ఇన్సైడ్, సో ఇన్సైడ్ డయా ఎంత ఇచ్చారు మనకి, 15 సెంటీమీటర్స్. ఓకే, సో ఇది ఒక హాలో సిలిండ్రికల్ సెక్షన్ అన్నమాట. ఓకే, క్యారీస్ ఏ వెర్టికల్ లోడ్ ఆఫ్ 400 కిలోన్యూటన్స్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, సో ఇది ఒక సెక్షన్ అనుకుందాం. సో షార్ట్ సెక్షన్. సో సేమ్ సిలిండ్రికల్ సెక్షన్ని మనం ఇలా చూసుకున్నట్లయితే, సో ఇక్కడ 400 కిలోన్యూటన్స్ యాక్ట్ అవుతుంది. ఈ వెర్టికల్ లోడ్ అంటే ఇక్కడ వెర్టికల్ లోడ్ అనేది యాక్ట్ అవుతుంది. అలాంగ్ వన్ ఆఫ్ ది డయామీటర్ ప్లేన్స్ 10 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ది యాక్సిస్ ఆఫ్ ది కాలమ్. సో ఇక్కడి నుంచి ఈ యాక్సిస్ ఏదైతే ఉందో దీని నుంచి 10 సెంటీమీటర్స్, సో దీని డిస్టెన్స్ 10 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఎంత యాక్ట్ అవుతుంది, 400 కిలోన్యూటన్స్ లోడ్ యాక్ట్ అవుతుంది. ఓకే, అప్పుడు కాలమ్ ఫైండ్ ది ఎక్స్ట్రీమ్ ఇంటెన్సిటీస్ ఆఫ్ స్ట్రెసెస్ అండ్ స్టేట్స్ దేర్ నేచర్. సో ఇలాంటి కండిషన్లో, సో ఈ రెండు కూడా ఒకటే. దీని యొక్క డైమెన్షన్ అవుట్ సైడ్ 25 సెంటీమీటర్స్, ఇన్సైడ్ ఏమో 15 సెంటీమీటర్స్ హాలోగా ఉంది. ఓకే, దీని మీద ఈ సెంటర్ నుంచి 10 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో 400 కిలోన్యూటన్స్ లోడ్ యాక్ట్ అయితే, ఈ సెక్షన్లో ఎక్స్ట్రీమ్ ఇంటెన్సిటీ ఆఫ్ స్ట్రెసెస్ అంటే దానిలో స్ట్రెసెస్ ఎంతలా డెవలప్ అవుతాయి, మ్యాక్సిమం ఎంత, మినిమం ఎంత అనేది క్యాల్కులేట్ చేయమని అడుగుతున్నారు. ఓకే, సో ఇప్పుడు మనం సొల్యూషన్లోకి వెళ్తే, సో సొల్యూషన్లో మనకి ఏమేమి ఇచ్చారో మనం రాసుకుందాం. సో డయామీటర్, ఓకే, అవుట్ సైడ్ డయామీటర్ దాన్ని మనం క్యాపిటల్ డి అనుకుందాం. సో అవుట్ సైడ్ డయామీటర్ ఎంత, 25 సెంటీమీటర్స్. ఇన్సైడ్ డయామీటర్ దాన్ని మనం స్మాల్ డి అనుకుందాం, 15 సెంటీమీటర్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఏరియా ఈక్వల్ టు, మనం ఏరియా కనుక్కోవచ్చు కదా. సో π/4 క్యాపిటల్ డి స్క్వేర్ మైనస్ స్మాల్ డి స్క్వేర్. సో ఇప్పుడు π/4 క్యాపిటల్ డి 25 స్క్వేర్ మైనస్ 15 స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు దీని యొక్క వాల్యూ 314.2 సెంటీమీటర్ స్క్వేర్.
ఓకే, సో నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను, సో అదే నేను ఇక్కడ వేయడం జరుగుతుంది. దీన్ని మనం మీటర్ స్క్వేర్లోకి మార్చుకుంటే ఇది సెంటీమీటర్ స్క్వేర్ కదా, సో 314.2 ఇంటూ 10⁻⁻⁴ మీటర్ స్క్వేర్. సో ఇక్కడికి ఏరియా అనేది క్యాలిక్యులేట్ చేసాం. సో ఇది అవుట్ సైడ్ డయా, ఇది ఇన్సైడ్ డయా. ఓకే, సో ఇప్పుడు మనం ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేసాము. మరి ఇంకా ఏమి ఇచ్చారు మనకి? వెర్టికల్ లోడ్ డబ్ల్యూ ఇచ్చారు. సో లోడ్ డబ్ల్యూ ఈక్వల్ టు 400 కిలో న్యూటన్స్. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఏమి ఇచ్చారు? అది ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది? 10 సెంటీమీటర్స్. సో 10 సెంటీమీటర్స్ యాక్ట్ అవుతుంది అంటే దాన్ని మనం ఏమన్నాం అంటే ఎసెంట్రిసిటీ అంటున్నాం. సో ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు దాన్ని మనం ఈ అంటాం అనమాట, ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. సో దాన్ని మనం మీటర్స్లో కన్వర్ట్ చేసుకున్నాం. సో ప్రతిదీ మీటర్స్లో పెడుతున్నాం కదా, సో అది 0.1 మీటర్స్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? సో ఇప్పుడు మనం ఈ ఎసెంట్రిసిటీ కనుక్కున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే డైరెక్ట్ స్ట్రెస్. సో డైరెక్ట్ స్ట్రెస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో డైరెక్ట్ స్ట్రెస్ని మనం ఏ విధంగా పిలుస్తాము అంటే సిగ్మా డి. ఓకే, సిగ్మా డి. దీని యొక్క ఫార్ములా ఏంటి అంటే లోడ్ బై ఏరియా. సో మనకు తెలిసిన ఫార్ములా. సో మనం రెండు ఫైండ్ అవుట్ చేయాలి. డైరెక్ట్ స్ట్రెస్ ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి అండ్ బెండింగ్ స్ట్రెస్ ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ రెండు కానీ మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకు ప్రాబ్లం అనేది వచ్చేసినట్టే. సో సిగ్మా బి. ఓకే, సో దీని యొక్క ఫార్ములా ఏంటి అంటే మనకి డబ్ల్యూ అంటే లోడ్ మల్టిప్లైడ్ బై ఎసెంట్రిసిటీ బై జెడ్ అంటే సెక్షన్ మాడ్యులస్. సో ఈ రెండు ఫార్ములాలు మనకి తెలిసి ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ డబ్ల్యూ బై ఏ అంటే డైరెక్ట్ స్ట్రెస్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాము. సో లోడ్ ఎంత? 400 కిలో న్యూటన్స్ బై ఏరియా. సో ఏరియా ఎంత మనకు ఆల్రెడీ ప్రీవియస్గా వచ్చింది 314.2 ఇంటూ 10⁻⁻⁴. ఓకే, సో మరి మనకి ఇది 400 అనేది కిలో న్యూటన్స్లో ఉంది కదా, సో మనం మెగా న్యూటన్స్లో మనం మార్చుకోవడానికి ఈ మొత్తాన్ని కూడా 10⁻⁻³ చేసినట్లయితే మనకి ఇదంతా కూడా మెగా న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్లోకి వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ వాల్యూని మొత్తాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే అది 12.73 మెగా న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ వాల్యూ అనేది వచ్చింది, డైరెక్ట్ స్ట్రెస్ వాల్యూ వచ్చింది. ఓకే, మరి ఇక్కడ బెండింగ్ స్ట్రెస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో బెండింగ్ స్ట్రెస్ అంటే ఏంటి? లోడ్ ఇంటూ ఈ అంటే ఏంటి మనకి ఎసెంట్రిసిటీ బై సెక్షన్ మాడ్యులస్. సో ఈ వాల్యూ తెలుసు, ఈ వాల్యూ తెలుసు, ఈ వాల్యూ తెలియాలి. సో సెక్షన్ మాడ్యులస్ ఈక్వల్ టు మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? ఐ బై వై. ఐ అంటే ఏంటి? మొమెంట్ ఆఫ్ ఎనర్షియా. సో ఈ మొమెంట్ ఆఫ్ ఎనర్షియాకి మనం ఈ ఏదైతే సిలిండ్రికల్ ఉందో దానికి ఐ, ఈ మొమెంట్ ఆఫ్ ఎనర్షియా ఫార్ములా ఏంటి అంటే π/64 ఇంటూ, ఓకే, సో హాలో సిలిండర్ కదా, d⁻⁻⁴ అండ్ స్మాల్ d⁻⁴. సో ఇది మొమెంట్ ఆఫ్ ఎనర్షియాకి ఫార్ములా. మరి వైకి ఫార్ములా ఏంటి? y ఈక్వల్ టు d/2. ఓకే, సో ఇది ఫార్ములా. ఇప్పుడు మనం సెక్షన్ మాడ్యులస్ ఈక్వల్ టు π/4, ఇక్కడ d ఎంత? 25⁴ మైనస్ స్మాల్ d ఎంత? 15⁴. ఓకే, బై π/64 అది. ఓకే, బై d/2 అంటే 25/2. ఓకే, సో ఇప్పుడు మనం దీని వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే
దీనికి కూడా మన ఈ టోటల్ వాల్యూని ఇదంతా కూడా మనకి న్యూటన్స్లో కిలో న్యూటన్స్లో వస్తుంది. సో దీన్ని మనం దీని యొక్క వాల్యూ ముందు ఫైండ్ అవుట్ చేద్దాం, దాని తర్వాత మెగా న్యూటన్స్కి కన్వర్ట్ చేసుకుందాం. మనం సెక్షన్ మాడ్యులస్ వాల్యూ ఒకటి మాత్రం చెప్తున్నాము. సో సెక్షన్ మాడ్యులస్ వాల్యూ ఎంత అంటే Z ఈక్వల్ టు 1335 సెంటీమీటర్ క్యూబ్. ఓకే, సో సెంటీమీటర్ క్యూబ్ ఇక్కడ ఇది సెంటీమీటర్లో ఉంది, ఇది సెంటీమీటర్లో ఉంది, ఇది సెంటీమీటర్లో ఉంది, అందుకే ఇదంతా కూడా సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని మీటర్ క్యూబ్లో మార్చుకోవాలి. ఎందుకు అంటే మనం ఎసెంట్రిసిటీని కూడా మీటర్లోకి మార్చుకున్నాము. సో ప్రతిదాన్ని మనం మీటర్లో మార్చుకున్నాం కాబట్టి సో ఇక్కడ ఏమవుతుంది 1335 ఇంటూ 10⁻⁻6 మీటర్ క్యూబ్ అవుతుంది. సో ఇక్కడ మనకి జెడ్ వాల్యూ అనేది వచ్చింది. ఇప్పుడు మనం బెండింగ్ స్ట్రెస్లో దాన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే డబ్ల్యూ ఎంత 400 మల్టిప్లైడ్ బై ఈ వాల్యూ ఎంత 0.1 బై ఇక్కడ జెడ్ వాల్యూ ఎంత 1335 ఇంటూ 10⁻⁻6. ఓకే, సో -6. ఇప్పుడు ఇది మనకి 400 కిలో న్యూటన్స్ కదా, దాన్ని మనం మెగా న్యూటన్స్లో కన్వర్ట్ చేసుకోవాలి అంటే ఇంటూ 10⁻⁻3. సో దీని యొక్క వాల్యూ మనకి ఎంత వస్తుంది అంటే 29.96 మెగా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వస్తుంది. సో ఆల్రెడీ నేను క్యాలిక్యులేట్ చేసుకున్నాను. సో మనకి డైరెక్ట్ స్ట్రెస్ 12.73 మెగా న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్ వచ్చింది అండ్ బెండింగ్ స్ట్రెస్ 29.96 మెగా న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఏదైతే ఈ వాల్యూ ఉందో ఈ రెండింటిని మనం యాడ్ చేసినట్లయితే సో ఇప్పుడు మనకేంటి మ్యాక్సిమం స్ట్రెస్ సిగ్మా మ్యాక్స్ అంటాం. ఓకే, ఇది ఎలా వస్తుంది అంటే ఈ డైరెక్ట్ స్ట్రెస్ ప్లస్ బెండింగ్ స్ట్రెస్ రెండు కలిపితే సిగ్మా డి ప్లస్ సిగ్మా బి, అప్పుడు మ్యాక్సిమం స్ట్రెస్ అనేది వస్తుంది. సో 12.73 ప్లస్ 29.96 దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే మనకి 42.69 ఓకే మెగా న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్. సో ఇది పాజిటివ్లో వచ్చింది కాబట్టి ఇది మనకి కంప్రెసివ్ స్ట్రెస్ అనమాట. ఓకే, నెక్స్ట్ మినిమం స్ట్రెస్. సో మినిమం స్ట్రెస్ అంటే డైరెక్ట్ స్ట్రెస్ మైనస్ బెండింగ్ స్ట్రెస్. సో సిగ్మా మినిమం ఈక్వల్ టు డైరెక్ట్ స్ట్రెస్ మైనస్ బెండింగ్ స్ట్రెస్. సో డైరెక్ట్ స్ట్రెస్ అంతా 12.73 మైనస్ బెండింగ్ స్ట్రెస్ అంతా 29.96. సో ఇది నెగిటివ్లో వస్తుంది. సో -17.23. సో నెగిటివ్లో వచ్చింది కాబట్టి ఇది మనకి టెన్జైల్ స్ట్రెస్. సో ఇది టెన్జైల్ స్ట్రెస్. ఓకే, సో ఇక్కడ మనకి ఇది కంప్రెసివ్ స్ట్రెస్ వచ్చింది, ఇదేమో టెన్జైల్ స్ట్రెస్ వచ్చింది. సో దీన్ని మనం